హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్, అంటే నాది అత్తయ్య గారిది జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకున్నాండి. ఇది ఇమిటేషన్ జ్యువెలరీ, చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ క్రిస్టల్స్ చైన్ తోటి అయితే చూపిస్తాండి. ఇదైతే 11 ఇయర్స్ అయిందండి నా మ్యారేజ్ అయినప్పుడు, అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు నాకు అత్తయ్య గారు గిఫ్ట్ చేశారు. ఇదొకటి. నెక్స్ట్ ఈ పర్ల్స్ ఉంది కదండి, ఇది అంటే 11 ఇయర్స్ అయిందండి అప్పుడు ఇచ్చారు. అంటే అది అప్పుడు ఇచ్చినప్పుడు ఇది 3 లేయర్స్, నెక్కి అయితే ఇలా వచ్చేది, 3 లేయర్స్ వచ్చి ఇలాగ వచ్చేది. దీనికి లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఉండేదండి. ఇంకా అలా వాడాను, చాలా సంవత్సరాలు వాడాను. ఈ మధ్యకాలంలో అయితే ఇది మళ్ళీ అది తీయించేసి చోకర్ లాగా ఈ లాకెట్ అయితే తీసుకొని దీన్ని చోకర్లో అయితే ఇలా వస్తుందండి. ఇలా చేపించాము. ఇది విజయవాడలో చేపించారండి అత్తయ్య గారు. ఇలా వస్తుంది. ఇదొకటి. సేమ్ ఇందులోనే ఈ ముత్యాలు, ఇది ముత్యాలండి. ఇది 2 లేయర్స్ చైన్. ఇది ఏంటంటే సగం ఇది అప్పుడే ఇచ్చారు అత్తయ్య గారు. ఇది డ్రెస్సులు వేసుకున్నప్పుడు బాగుంటుందని చెప్పేసి నాకు హనికని ఇది ఇలా ఉంచాము. తర్వాత దీన్ని ఇది 2 లేయర్స్ చైన్ ఉండేది. ఇది కూడా ఇలా వచ్చేది, 2 స్టెప్స్ వచ్చి ముత్యాలు ఇలా వచ్చేదండి. అది కూడా ఆ తర్వాత ఈ లాకెట్ మళ్ళీ కొని ఈ లాకెట్ వేయించి ఇది కూడా చోకర్లానే చేయించామండి. దీనికి సెట్ ఇయర్ రింగ్స్, ఇలా ఇయర్ రింగ్స్ ఉంటాయండి. ఇలా వస్తుంది. ఇది హాఫ్ శారీ వేసుకున్న, లాంగ్ ఫ్రాక్ వేసుకున్న, శారీస్కి చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇదైతే 2 months అవుతుందండి. ఇది ఆన్లైన్లో బుక్ చేశారు అత్తయ్య గారు. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ ముత్యాలు రాధాకృష్ణలు వచ్చి చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఒకసారి నేను వేసుకొని చూపిస్తా. లుక్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది. మంచి శారీ కట్టుకొని వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. ఈ మధ్య అయితే అత్తయ్య గారు వేసుకొని వెళ్ళాం. ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే దానికి వేసుకున్నారు. చాలామంది అడిగారు ఇది అత్తయ్య గారిని ఎక్కడ తీసుకున్నారని. ఇది రాధాకృష్ణులు వచ్చి ఉండదండి పెండెంట్లో. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇవి. ఈ ఇయర్ రింగ్స్ కూడా సింగిల్గా ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా డ్రెస్కి అయితే ఇది వేసుకొని అవసరం లేదు, ఇలా ఇవి ఒక్కటే పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా. చూడండి ఎంత బాగుందో. ఇది క్రిస్టల్స్లోనే ఇంకొక కలర్ అండి. ఇది ఏం కలర్ ఇది? మజంటా కలర్ అంట చూడండి, ఆ టైప్. ఇవి కూడా సేమ్ స్టెప్సే ఉండేది, కొంచెం మీడియంలో ఉండేది చైన్ లాగా. దీన్ని కూడా చాకర్స్ లాగా ఈ పెండెంట్ తీసుకొని ఈ చిన్నవి కూడా తీసుకొని ఇలా చేయించారు అత్తయ్య గారు. ఇది చాకర్ అండి. ఇది కూడా శారీస్కి బాగుంటుంది, డ్రెస్సులు వేసుకుంటాం కదా దానికి. హనిక నేను అత్తయ్య గారు కూడా వాడుతుంటాం ఇవి, ఈ చోకర్స్ లాగా. ఇది వినాయకుడు వచ్చి ఉంటుంది చూడండి పెండెంట్ పైన. ఈ సెట్ ఇది అయితే నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఇది బ్లూ కలర్ శారీ అలాంటిది వేసుకుంటే ప్లెయిన్ శారీ మంచి లుక్ వస్తుంది. ఇదైతే ఇయర్ రింగ్స్, క్యూట్ ఇయర్ రింగ్స్. అంటే హనిక కూడా పట్లంగా అవి వేస్తాం కదా పిల్లలకి వేసేటప్పుడు కూడా ఎంత బాగుంటాయి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ క్యూట్గా.
చాలా ఇష్టం ఈ సెట్ అంటే. చూడండి ఇలా చిన్ని చిన్ని స్టోన్స్ ఎంత బాగుంది డిజైన్. ఇది వేసుకొని చూపిస్తాను. నాకు తెలిసి దీనిపైన ఎక్కువగా కనిపించదు, ఈ రెడ్ కలర్ శారీ కదా. బాగుందా? పిల్లలకు కూడా చక్కగా ఇలా ఉంటే బరువు కూడా ఉండదు. చక్కగా పట్లంగా జాకెట్, ఎలాగా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, హనికాకి వేసి చూపిస్తాను. వీడియో తీస్తే వినాయక చవితి అది వరలక్ష్మి వ్రతాలు అవి వస్తున్నాయి కదా, అప్పుడు వేసుకున్నప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. తర్వాత ఇది ఈ పర్ల్స్ దండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ శారీ వేసుకుంటే బ్లూ కలర్ శారీ అలాంటిది. చూడండి లుక్. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం లేవు. దీనికి ఒక్కొక్కసారి బుట్టలు పెట్టుకుంటుంటాం, ఒక్కొక్కసారి చిన్న చిన్న పర్ల్స్ తోటి స్టోన్ వస్తాయి కదా ఇయర్ టాప్స్, అలాంటివి పెట్టుకుంటుంటాం. నెక్స్ట్ అయితే ఈ స్టోన్స్ తీసుకున్నాండి. ఇది గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నారు అత్తయ్య గారు. ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ సెట్ కూడా. ఇది చూడటం కన్నా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇది ఇలా హనికకు కూడా వేస్తుంటాను. ఇది పట్లంగాలు వేసినప్పుడు, కొంచెం ప్లేన్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా వేస్తుంటాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి దీని. ఇది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. ఈ సెట్ అండి. ఇది స్టోన్స్, ఇవి వైట్ స్టోన్స్ది. ఇదైతే నేను రీసెంట్గానే వేసుకున్నా. నేను కూడా బర్త్డే పార్టీకి బ్లూ కలర్ శారీ కట్టుకొని ఇది వేసుకున్నాను. ఎంతమందికి నచ్చిందో ఈ సెట్ అయితే. నిజంగా డైమండ్ సెట్టా అని అడిగారు దీన్ని చూసి. వేసుకొని చూపిస్తా. మంచి లుక్ వచ్చిందో. ఇయర్ రింగ్స్, తర్వాత ఇది ఒక సెట్ అండి. ఇది పర్ల్స్ జెమ్స్ వచ్చినాయి. ఇవి కలర్స్ ఉంటాయి. ఇది ఎలాంటి ఏ కలరు శారీకైనా ఇది చాలా మ్యాచ్ అవుతుందండి. ఇది కూడా 3-4 ఇయర్స్ అవుతుందండి ఈ సెట్ తీసుకొని. బాగా నేను వాడాను, అత్తయ్య గారు వాడారు. ఇది నేనైతే ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ పైకి వాడానండి. ఇది ప్లేన్ ఒక బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి ఫ్రాక్ ఉంటుంది, దానిపైకి చాలాసార్లు వేసుకున్నా. చూడండి లుక్ ఎంత బాగుంటుందో. ఇది ఒక సెట్ అండి. ఇది హనికాక్ తీసుకున్నాము. చూడండి ఎంత క్యూట్ ఉందో. గ్రీన్ కలర్ కుందనండి. ఇది పాల్కీ స్టోన్ ఏదో అంటారు కదా, ఆ టైప్లో వచ్చింది. చూడండి భలే ఉంటుంది ఈ సెట్. నేను కూడా వేసుకుంటుంటాను. సింపుల్గా. ఇది విజయవాడలోనే తీసుకున్నారండి అత్తయ్య గారు. విజయవాడ నుంచి తెప్పించాయి ఇది హనికా కోసం. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది ఒక 7 ఇయర్స్ అవుతుందండి ఇది తీసుకొని. ఎక్కువ హనికాకి వాడాను. ఇదైతే లెహంగాలు వేసేదాన్ని, ఆ లెహంగాల పైకి అయితే ఎక్కువ వేసేదాన్ని. ఇది నేను కూడా వాడానండి. బాగుంటుంది ఈ సెట్ కూడా. ఇవి క్రిస్టల్స్ అండ్ ఈ పెండెంట్స్కి అయితే స్టోన్స్ వచ్చినాయి.
ఫైనల్ లుక్ ఇదండి. ఇది వేసుకున్నాక ఇవి అయితే నేను ఎక్కువ అయితే ఇయర్ రింగ్స్ వాడాను. నేను అత్తయ్య గారు ఇది వాడారు అనకని ఎక్కువ డ్రెస్సులకి అయితే నేను ఇయర్ రింగ్స్ ఇవి వాడేసాను. ఇవి కూడా తీసుకొని 7 years అయ్యింది. ఇలాగా అంటే పర్ల్స్ క్రిస్టల్స్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి లాంగ్ టైం అనేది వస్తుంది. ఎక్కువ గోల్డ్ కూడా ఉండదు కాబట్టి తొందరగా కలర్ పెయింటింగ్ పోవడం అలాంటివి ఉండవు. అందుకనే ఎక్కువ అత్తయ్య గారు ఈ టైప్ తీసుకుంటుంటారు. ఇవన్నీ 7 years 5 years 10 years అలా ఉన్నాయి. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది చోకర్లానే ఉంటుంది, మినీ హారంలా ఉంటుంది. ఇది కొంచెం నెక్కి. ఇదైతే గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఈ మధ్యకాలంలో వాడండి. దీన్ని కూడా ఎంత మంచి లుక్ అండి. ఇది ఎంత బాగుంటుందండి ఈ సెట్ అయితే. ఇలాంటి సెట్లు ఉన్నప్పుడు సింపుల్ శారీ కట్టుకున్నా సరే ఇవి వేయంగానే మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఇలాంటి సెట్లు. ఇది కూడా తీసుకొని ఒక 1 year అవుతుందండి ఇది తీసుకొని. దీని ఇయర్ రింగ్స్ ఇవండి, బుట్టలు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. రెడ్ కలర్ శారీకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో బుట్టలు ఇది పెట్టుకోగానే. ఇది హనిక కోసం తీసుకున్నాండి. ఇది కూడా ఇది తీసుకొని 3 years అయితే అయ్యింది. దీనికి చిన్ని బుట్టలు, బుట్టలు కాదులండి, లక్ష్మీదేవి ఇలా దిద్దొచ్చి ఇక్కడ హ్యాంగ్ లక్ష్మీదేవి పెండెంట్ హ్యాంగ్ అవుతుందండి. ఇలాగా క్యూట్ ఉంటుంది. ఇవి లైట్ వెయిట్ కూడా అండి. ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ చైన్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది. తనైతే ఎంతసేపు అయినా ఉండగలుగుతుందని ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించండి. ఇది మనం కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటారు, అత్తయ్య గారే వాడుతుందండి. ఈ శారీకి బాగా మ్యాచ్ అయింది కదా. రెడ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ చైన్, లైట్ వెయిట్ ఉంటాయండి. ఇవి కూడా ఎంతసేపు అయినా ఉండగలుగుతుంది హనిక ఇలాంటి వాటితో అయితే. నెక్స్ట్ ఈ చైన్ అండి. ఇది సిల్వర్. ఈ పెండెంట్స్ ఉన్నాయి కదండి, ఇవైతే సిల్వర్వి. ఇవి కూడా తీసుకొని ఒక 4 years అవుతుంది. ఇది నచ్చి ఒక ఆన్లైన్లోనే తెప్పించుకున్నారండి. ఇది కూడా బాగానే వాడాము. ఇవి ఏంటంటే ప్లెయిన్ శారీస్ అట్లాంటివి ఉన్నా అలాంటి వాటికి వేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ శారీస్ అలాంటి కలర్స్ ఉంటాయి కదా, అప్పుడు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కూడా నేను లాంగ్ డ్రెస్ పైకి వాడాను, ఒక బ్లాక్ కలర్ డ్రెస్ పైకి వాడాను. ఇది కూడా దీనికైతే ఇయర్ రింగ్స్ ఏం లేవండి. నేను సిల్వర్ బుట్టలు పెడుతుంటాం ఇది వేసినప్పుడల్లా. సిల్వర్ బుట్టలు పెట్టుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుందండి. ఇది ఈ చైన్ అండి. ఇది 2 layers ఉంటుంది ఈ చైన్. ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి. ఇవి దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదు. ఇవి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నారు అత్తయ్య గారు. దీనికైతే ఇయర్ రింగ్స్ ఏం లేవండి. దీనికి ఇది మీషోలోనే ఎక్కడో తీసుకున్నారండి ఇవైతే ఇయర్ రింగ్స్. అంటే దీని కింద ఇంకోటి హ్యాంగ్ అయ్యేది, అది తీసేసాము. ఇది ఇలా వాడుతున్నారు, చూపిస్తానండి. ఇది కూడా ఈ బీడ్స్ చైన్ అయితే అత్తగారు వాళ్ళ ఫ్రెండ్ ఆన్లైన్ బిజినెస్ చేస్తారండి, అక్కడి నుంచి తెప్పించుకున్నారు. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదని చెప్పేసి ఇది మీషోలో ఒకసారి బుక్ చేశారు. దీని కింద ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది, అది తీసి ఇలా మ్యాచ్ చేశారు అత్తయ్య గారు. బాగుంది కదా, మంచిగా సెట్ అయిందిగా. ఇది డార్క్ గ్రీన్ అండి. ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవైతే డార్క్ గ్రీను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది హనిక వాడుతుంటుంది, అత్తయ్య గారు వాడుతుంటారు. నేను కూడా అప్పుడప్పుడు వేసుకుంటుంటాండి. ఇది ఇలా ఉంటుంది.
డ్రెస్సులు కూడా అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయించుకునే డ్రెస్సులు ఉంటాయి చూడండి, కొంచెం అదేంటి పట్టు అలాంటి డ్రెస్సులు ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగుంటాయండి ఇవి. ఇదండి, ఇది కూడా సేమ్ అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నారండి, ఆన్లైన్లోనే. ఇది హనిక కోసం అని తీసుకున్నాము. దీని చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ ఇట్లా. ఇవి ఎక్కువ ఎప్పుడంటే ఉగాది, సంక్రాంతి, దివాళీ ఆ టైంలో పట్లంగాలు వేస్తుంటాం, అప్పుడు వేస్తుంటాయండి ఇవి. ఇదండి ఈ నెక్లెస్, ఇది కుందన్స్ స్టోన్స్ ఇవి చూడండి, అచ్చం గోల్డ్ లానే ఉంటుంది వేసుకుంటే. ఇదైతే ఇది నేను ఎక్కువ వాడుతుంటా, ఇది హనికగానే తీసుకున్నా కానీ నాకు చాలా ఇష్టం ఇది కూడా. ఇది ఒకటి వేసుకొని నల్ల పూసలు వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి ఇది శారీస్కి. నిజంగా ఇదైతే గోల్డ్ అని అనుకున్నారు ఫస్ట్ మా వాళ్ళు చూసి దీన్ని. అంటే మనం ఒక మెడలో ఒక రెండు కానీ ఒకటి కానీ గోల్డ్ వేసుకొని ఇది వేసుకున్నప్పుడు వాటి మధ్యలో కూడా ఇది గోల్డ్ లానే కనిపించేది. దీనికైతే ఇయర్ రింగ్స్ లేవండి, దీనికి బుట్టలు పెట్టేదాన్ని నేను. ఇలా వస్తుంది. హనిక కన్నా ఎక్కువ నేనే తీసుకున్నది దానికోసం, కానీ వాడింది నేనే. దీనికి బుట్టలు ఇవి వాడాను. ఇంకోటి ఈ టైప్ ఉండయి, పింక్ స్టోన్ ఉంది కదండి, ఇది రెడ్ది, ఈ కలరు ఉండే బుట్టలు ఉన్నాయి. అది ఇప్పుడు కనిపించట్లేదు, చూస్తా. అది ఎక్కువ పెట్టేదాన్ని. ఇవి కూడా సేమ్ దానికి మ్యాచ్ అవుతుంది చూడండి. చూడండి ఎంత మంచి లుక్. దీనికైతే నల్ల పూసలు కూడా వేసుకునేదాన్ని నేను. బాగా వాడా, ఇది తీసుకొని 2 years అవుతుంది. ఇది బాగా వాడాను దీన్ని కూడా, కానీ కలర్ చూడండి ఎక్కడ పోలేదు. అంటే కొంచెం కాస్ట్ పెట్టే తీసుకుంటాము, ఇలా అయితే కొంచెం 200 300 పెట్టి తీసుకునే కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఒక 3-4 సంవత్సరాలు అలా వాడుకోవచ్చండి ఇవి. ఇది కూడా విజయవాడలోనే తీసుకున్నారు. ఇది ఈ మధ్య హనికకు కూడా వాడాను, హనిక వేసుకున్నా బాగుందండి ఇది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దీనికైతే ఇవ్వండి ఇట్లా చిన్న ఇయర్ రింగ్స్, దిద్దు వచ్చి కింద ఈ పాలు హ్యాంగ్ అవుతుందండి. లుక్ ఇలా ఉంటుందండి వేసుకున్నాక. ఇది అత్తయ్య గారు తెప్పించుకున్నారు. ఇది ఎక్కువ అత్తయ్య గారే వాడారండి, శారీస్కి బాగుంటుంది. అంటే కొంచెం డ్రెస్సుల కన్నా శారీస్కి ఎక్కువ బాగుంటుంది. కొంచెం పెద్ద బీట్స్ కదా, ఇలా ఇయర్ రింగ్స్ లేవండి. దీనికి చిన్న గ్రీన్ కలర్ దుద్దులు పెడుతుంటారు అత్తయ్య గారు. ఇది విజయవాడలోనే కొన్నారండి దీన్ని. నెక్స్ట్ ఇది కుందన్స్ అండి, ఇది విజయవాడలో తీసుకున్నారు అత్తయ్య గారు. చూడండి, ఇది కూడా డ్రెస్సులకు వాడుకోవచ్చండి, అండ్ హాఫ్ శారీ, లెహంగా, లాంగ్ ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చండి, ప్లెయిన్ శారీస్ అలాంటివి కడుతుంటాం కదండి, వాటిపైకి బాగుంటుంది. ఇది చూడండి, ఇలాంటి కొంచెం గ్రాండ్ లుక్ ఉన్న శారీస్ కూడా లుక్ కూడా బాగుంది. ఈ పర్ల్స్ దండి, ఇది 3 కలర్స్ ఉంటాయి ఈ పర్ల్స్లో. దీనికైతే ఓపెన్ ఇక్కడ ఉంటుందండి లాకెట్ దగ్గర. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆన్లైన్లో తెప్పించామండి. ఇది
దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవండి. దీనికి చిన్న ముత్యాలది టాప్స్ ఉంటాయి, అవి పెడుతుంటారండి అత్తయ్య గారు. చూడండి ఎంత క్యూట్ ఉందో, బాగుంది కదా లుక్. ఇది హనికా చైన్ అండి. ఇది విజయవాడలో తీసుకున్నారు. ఇది గౌన్లు వేసుకున్నప్పుడు బాగుంటుందండి ఈ చైన్ సింపుల్గా. అంటే గోల్డ్ అస్తమానం వేయలేం కదండి, ఇలాంటి చిన్న చిన్న చైన్లు అయితే ఈజీగా వేయచ్చు. గోల్డ్ వేసిన దగ్గర నుంచి దాన్ని చూడడానికే సరిపోతుంది బయటకు వెళ్ళినప్పుడు. సో అందుకని ఎక్కువ ఇలాంటివి తీసుకుంటాం. గోల్డ్ మరీ ముఖ్యమైన పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు గోల్డ్ది వాడుతుంటా. మిగిలిన టైంలో ఇలాంటి చిన్న చిన్న చైన్స్ తీసుకుంటుంటాయండి ఎక్కువ. ఇదైతే వదిలేవచ్చు, ఇది పడిపోయిన పెద్ద ఫీల్ అవ్వం. దాన్ని పాపం వేసినప్పుడు కూడా ఆడుకోవడానికి వెళ్తున్నా చూడవలసి వస్తుంది దాని పనులన్నీ ఆపుకొని. అందుకని ఇలాంటివి తీసుకుంటుంటాయండి హనిక. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాయండి. ఇది హనిక 4th బర్త్డే అప్పుడు లెహంగా సేమ్ ఈ పింక్ కలర్ లెహంగా చేయించాము. అప్పుడు దానికి మ్యాచ్ అవుతుందని ఇది తీసుకున్నామండి. హనికకి అప్పుడు 4th బర్త్డే వేసుకున్నాక లుక్ ఇలా ఉంటుందండి. లెహంగాకి కూడా వాడానండి, అప్పుడు ఎక్కువ లెహంగాలు కూడా వాడేదాన్ని, వాటి పైకి కూడా వేస్తాను. హనిక లెహంగాలకు కూడా వాడేవాళ్ళండి. ఇది ఒకటండి, ఇది కూడా హనికకి తెప్పించండి. అంటే ఇప్పుడు ఇందాక గ్రీన్ చూపించాను చూడండి, ఈ గ్రీను సేమ్ అదే మోడల్లో ఇది ఇంకొక కలర్ అండి. ఇది ఫ్రాక్స్ కూడా బాగుంటాయని చెప్పేసి హనికకి తెప్పించండి. చిన్న చిన్న అదండి ఫంక్షన్స్ అయి ఉంటాయి కదా, ఫెస్టివల్స్ కానీ గుడికి అది వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని ఇదొక కలర్, ఇదొక కలరు తెప్పించాను. ఇదే ఆన్లైన్లోనండి, ఆన్లైన్లోనే తీసుకున్నారు అత్తయ్య గారు. నెక్స్ట్ ఈ చైన్ అండి. ఇది పర్ల్స్ క్రిస్టల్స్ కూడా ఉంటాయండి. ఇవి చిన్న చిన్న పర్ల్స్ మల్టీ కలర్స్ అండి. ఇది విజయవాడలో తీసుకున్నారు. ఇది కూడా ట్రెడిషనల్ లుక్, చాలా ఇది మంచి లుక్ వస్తుందండి. ఇదైతే హారం గోల్డ్ది లక్ష్మీదేవి హారం ఉందండి, కాసుల పేరు అది వేసినప్పుడు ఇలా వేస్తుంటాము. కాసుల పేరు లెంత్ వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. ఇవి రెండు వేసినప్పుడు ఇది కూడా గోల్డ్ అనే అనుకున్నారు. ఎక్కడ చేయించారని అత్తయ్య గారిని చాలా మంది అడిగారండి. ఇది పట్లంగా హనికకు కూడా వేయచ్చండి. లాంగ్ ఫ్రాక్స్ పట్టి కుట్టిపిస్తాం, లేదా పట్లంగాలు అలాంటివి వేసినప్పుడు ఇది వాడుతుంటాయండి. ఇదేండి ఈరోజు వీడియో అయితే. ఇందులో నేను వేసుకున్న ఈ జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదైతే అన్నీ ఇష్టపడే తీసుకున్నాము, అన్నీ మంచిగా సెలెక్ట్ చేసి చూసే తీసుకున్నాము. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ చూపిస్తుందండి, దాన్ని క్లిక్ చేశాక ఆల్ అనే ఆప్షన్ చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.